ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మున్ముందుగా మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు, ప్రభుని ఆశీర్వాదములు అందిస్తూ ఈనాటి వాక్య ధ్యానాంశమునకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేష పఠనాన్ని ఈ రోజున కొద్దిసేపు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి సువిశేష పఠనం ద్వారా ప్రభు మనకు కొన్ని ముఖ్యమైనటువంటి జీవిత పాఠాలను, విశ్వాస పాఠాలను నేర్పిస్తూ ఉన్నారు. మొట్టమొదటి ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి ఆ విశ్వాస పాఠం ఏమిటండి అంటే, దేవుని యందు ప్రియులారా, మార్కు శుభవార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు మన మొదటి ధ్యానాంశం. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు, కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని యందు ప్రియులారా, ఒకానొక రోజున యేసు ప్రభు తన శిష్యులతో కలిసి భోజనానికి సిద్ధపడుతున్నారు. ఎంతలో యెరూషలేము నుండి, సుదూర ప్రాంతము నుండి కొంతమంది పరిసయ్యులు, కొంతమంది ధర్మశాస్త్రోపదేశకులు ప్రభు దగ్గరికి వచ్చారు. తరచుగా ప్రభు దగ్గరికి రోగులు వస్తే స్వస్థత పొందుకున్నారు, పాపులు వస్తే క్షమాపణ పొందుకున్నారు, అవసరంలో ఉన్నవారు వస్తే దీవెనలు పొందుకున్నారు, మరణించిన వారిని సైతం ప్రభు సన్నిధిలో పెట్టినా వారు జీవాన్ని పొందుకున్నారు. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకుల కథ వేరే. వారు ప్రభుని నుంచి నేర్చుకోవడానికో, ప్రభుని యొక్క వాక్కుని వినడానికో, ప్రభుని అనుసరించడానికో, ప్రభుని ప్రేమించడానికో, ప్రభు ఇస్తున్న క్షమాపణను పొందడానికో వాళ్ళు రావడం లేదు. వాళ్ళు వస్తుంది ప్రభుని పరీక్షించడానికి, వారు వస్తుంది ప్రభునిలో తప్పులు వెతకడానికి, వారు వస్తుంది ప్రభుని దూషించడానికి, వారు వస్తుంది ప్రభుని విమర్శించడానికి, ప్రభుని దోషిగా నిలబెట్టి అతనిని హత్య చేసి అతన్ని వదిలించుకోవడానికి వారు వస్తున్నారు. ప్రేమతో రావడం లేదు. దేవుని యందు ప్రియులారా, ఏదేమైనప్పటికీ వారు వచ్చారు. వచ్చిన వారు చాలా నిక్కచ్చిగా పరీక్షిస్తుండగా వారు తెలుసుకున్నది ఏంటంటే, యేసు ప్రభు శిష్యులు చేతులు కడుక్కోకుండా తింటున్నారంట. అయితే వాళ్ళ ఆచారాలు ఏంటండి అంటే, ఆనాటి యూదులు, ముఖ్యంగా పరిసయ్యులు చేతులు కడుక్కోకుండా ఏమీ తినకూడదు, పాత్రలు కడుక్కోకుండా ఏమీ వండుకోకూడదు, బజారు నుండి ఏ కూరగాయలో తెచ్చుకుంటే వాటిని కూడా కడగకుండా వాడకూడదు. దేవుని యందు ప్రియులారా, అటువంటిది వీరు చేతులు కడుక్కోకుండా తింటున్నారే కనుక మీరు ధర్మశాస్త్రాన్ని రద్దు చేస్తున్నారు, దేవుని ఆజ్ఞలను పాటించడం లేదు, మీరు పాపాత్ములు అన్నట్లుగా వారు ప్రభుని ప్రశ్నించేసరికి బహుశా ప్రభునికి చాలా కోపం వచ్చిందేమో. వెంటనే ప్రభు విరుచుకుపడుతున్నారు. ఓరి కపట వేషధారులారా, ఎందుకని? చేతులు కడుక్కోండి, ఆరోగ్యంగా ఉంటారు, అది ఓకే. నువ్వు చేతులు కడుక్కోకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అనడం నాట్ ఓకే, అవునా కదా? చేతులు కడుక్కోకపోవడానికి ఆత్మకు దేవునికి సంబంధం ఏముంది? అంటే మానవుల యొక్క నియమ నిబంధనలను దేవుని ఆజ్ఞలుగా వారు బోధిస్తూ ఉన్నారంట. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది ప్రభునికి అస్సలు నచ్చలేదు, ఒప్పుకోలేదు, ఖండించారు. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధాలుగా మీరు బోధించుచున్నారు, అట్టి బోధ, అట్టి ఆరాధన వ్యర్థము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ రోజుల్లో నిజానికి ప్రభు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు అంతే. వీళ్ళేం చేశారు? ఈ పరిసయ్యులు, ఈ ధర్మశాస్త్రోపదేశకులు 10 ఆజ్ఞలను వివరించి 613 ఆజ్ఞలు చేసేశారు. ఆ తర్వాత రోజుల్లో మరికొన్ని 1000కు పైగా కొన్ని ఆజ్ఞలు చేసేశారు. ఇవన్నీ మీరు పాటించకపోతే మీరు పాపము చేస్తున్నారు, మీరు పాపము కట్టుకుంటున్నారు, మీరు నరకానికి పోతారు, మీరు దేవుని బిడ్డలెవరు, మీరు సుంకర్లుగా మిగిలిపోతారు అంటూ వాళ్ళు బోధిస్తూ ఉండేవారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని ఉదాహరణలు చెప్పాను. ఉదయం
మరి చెప్తున్నాను. కొన్ని ఉదాహరణలు ఎలాగ ఉన్నాయంటే, విశ్రాంతి దినము ఆదివారం సబ్బాతు దినము రోజున వారంట అద్దంలో చూసుకోకూడదంట. అద్దంలో చూసుకుంటే నీ తెల్లంటికలు కనిపిస్తాయి. నీ తెల్లంటికలు కనిపిస్తే వాటికి రంగు వేసుకోవాలనిపిస్తుంది, లేదా తెల్లంటికలు త్రంచాలనిపిస్తుంది, నువ్వు పాపం కట్టేసుకుంటావు. విశ్రాంతి దినము నువ్వు పని చేసిన వాడు అవుతావు. కనుక అద్దంలో చూసుకోకూడదు, అదొక రూలు. అద్దంలో చూసుకుంటే నరకానికి వెళ్ళిపోతావు. ఇది మనుషులు పెట్టిన నియమం, దేవుడు పెట్టింది కాదు. కానీ దానిని కూడా మీరు పాటించాలి అంటూ వారు ప్రజల మీద రుద్దేవారు. ప్రభు దానిని ఖండిస్తూ ఉన్నారు. మరొక ఉదాహరణ, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైనా ముసలమ్మకి పళ్ళు ఊడిపోయి అనుకో, ఏం చేస్తారు? పెట్టుడు పళ్ళు పెట్టుకుంటారు. విశ్రాంతి దినమున పెట్టుడు పళ్ళు పెట్టుకోకూడదంట. పెట్టుకుంటే ఒకరోజు పొరపాటున పళ్ళు జారిపోతే మళ్ళీ తీసి పెట్టుకుంటావు కనుక అది నువ్వు తీసి పెట్టావు కనుక పని చేసినట్టు అవుతుంది. విశ్రాంతి దినమున నువ్వు పని చేసేసావు కనుక నువ్వు పాపాత్ముడు అయిపోతున్నావు అంటూ వాళ్ళు పెట్టినటువంటి నియమ నిబంధనలు. దేవుని యందు ప్రియులారా, దైవ ప్రబోధాలుగా వారు బోధిస్తూ ఉండేవారు. కర్చీఫ్, హ్యాండ్ కర్చీఫ్ విశ్రాంతి దినమున ఎవడు మొయ్యకూడదు. మోస్తే నువ్వు బరువు మోసావు కనుక నువ్వు విశ్రాంతి దినమున సబ్బాతు దినమున పాటించడం లేదు అనేవారట. అదే కర్చీఫ్ చేతికి కట్టేసుకోవచ్చంట. చేతికి కట్టేసుకుంటే పర్వాలేదు, కానీ దాన్ని వేరుగా మోస్తే మాత్రం తప్పు, పాపం అనేవారంట. ఓకే, ఇంకా ఉమ్ము భూమి మీద వేస్తే పర్వాలేదు, కానీ ఆ ఉమ్మును భూమి మీద వేసిన తర్వాత మట్టిని కాలుతో దాని మీద వేస్తే నువ్వు తప్పు చేస్తావు, పాపం చేస్తావు. ఎందుకంటే నువ్వు భూమిని సారవంతం చేస్తున్నావు, అంటే నువ్వు వ్యవసాయం చేస్తున్నావు అంటూ వాళ్ళు బోధించేవారు. అసలు ప్రభు ఏమన్నారు? సకల వస్తువుల కంటే సర్వేషణధికంగా ప్రేమించండి అన్న మాటకి మనుషులు ఏ విధంగా వివరించారో, ఏ విధంగా వక్రీకరించారో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అవన్నీ పాటించమని ఈ ప్రజల మీద వారు రుద్దుతుండగా ప్రభు అన్నారు, చేతులు కడుక్కోవడం వలన, కడుక్కోకపోవడం వలన దేవుణ్ణి మనం బాధ పెట్టం. చేతులు కడుక్కోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే, పాత్రలు కడుక్కోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే, కూరగాయలు పండ్లు కడుక్కోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే తప్పే లేదు. కానీ అది కడుక్కోకపోతే నరకానికి వెళ్ళిపోతావనడం. కానీ లోపల ఇవన్నీ కడుక్కొని లోపల హృదయము నిండా దుర్గంధము, హృదయము నిండా పాపము, హృదయము నిండా కోపము, హృదయము నిండా మాత్సర్యముతో నువ్వు నిండి ఉన్నట్లయితే, ఎందుక శుద్ధి బాహ్య శుద్ధే కానీ ఆంతరంగిక శుద్ధి లేదు కదా. అట్టి పూజలు, అట్టి ఆరాధనలు, అట్టి ప్రార్థనలు వృధా, వ్యర్థము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో కూడా ఇటువంటి సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయండోయ్. ఏంటో తెలుసా? కొన్ని సంఘాలలో, చాలా సంఘాలలో బొట్టు పెట్టుకోకూడదు. అవునా కదా? బొట్టు పెట్టుకుంటే నువ్వు నరకానికి వెళ్ళిపోయినట్టే. అసలు నరకానికి బొట్టుకి ఏమన్నా సంబంధం ఉందా? అవునా కదా? ఒక క్యాథలిక్స్ మాత్రమే బొట్టు పెట్టుకుంటారు. నాకు తెలిసి ఏ సంఘస్థులు బొట్టు పెట్టుకోరు. బొట్టు పెట్టుకోకుండా వలన, బొట్టు పెట్టుకోవడం వలన ఎవడు మోక్షానికి నరకం లేదు. ఆ దేవుడు ఎక్కడ బైబిల్లో బొట్టు పెట్టుకోవద్దు అని చెప్పలేదు. అవునా కదా? ఇది ఎవరు చేశారు? మానవులు బోధించిన బోధే, దేవుని ప్రబోధము కాదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్నో సంఘాలలో బొట్టు పెట్టుకుంటే నువ్వు గుడికి రావడానికి వీల్లేదు అన్నటువంటి సంఘాలు, లేదంటే బోధకులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. నా సైంటిఫిక్ రీసెర్చ్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ బొట్టు పెట్టుకోవాలి ఆడవాళ్ళు. ఎందుకంటే మనం జీవిస్తున్నది భారతదేశంలో అనేక మంచి సాంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని వాళ్ళ యొక్క మతాచారాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు బొట్టు లేని వాళ్ళు ఎవరండి అంటే, భర్త చచ్చిపోయిన వాళ్ళే బొట్టు పెట్టుకోరు. జనరల్గా హిందూ సాంప్రదాయం ప్రకారం నువ్వు బొట్టు పెట్టుకోకుండా, వారు బొట్టు పెట్టుకోలేని వ్యక్తిని చూస్తే ఒక విధవరాలను చూశారు అని ఫీల్ అవుతారు. తెల్లవారే బొట్టు పెట్టుకోలేని వ్యక్తిని చూస్తే, అమ్మ ఉదయాన్నే విధవరాలను చూశాను రా దేవుడా, ఈరోజు నా బతుకంతా నాశనమే అనుకుంటారు. అవునా కదా? మరి నీ వలన వాళ్ళ ఫీలింగ్స్ దెబ్బతింటున్నాయి. నీ వలన వాళ్ళ ఫీలింగ్స్ దెబ్బతింటున్నాయా లేదా? వాళ్ళ ఫీలింగ్స్ని మనం గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇది పెద్దగా ఒప్పుకోవద్దు, వదిలేయండి. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక హైందవ సహోదరి ఇలా వెళ్ళిపోతూ ఉంది. గుండెల నిండా కష్టంతో, పుట్టెడు దుఃఖంతో ఉంది. ఆవిడ ఇలా గుళ్ళోకి వచ్చింది. ఈ గుళ్ళో ఉన్న వాళ్ళందరూ బొట్టులు లేకుండా ఉన్నారు. మీ అందరి ముఖాలు చూసి వీళ్ళకో దండం, వీళ్ళు దేవుడికో దండం పారిపోతుంది. నాలాంటి వచ్చి, ఏమ్మా ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే, నేను కష్టంలో ఉన్నానండి,
ప్రభుకు చెప్పుకోదాం వచ్చాను, కానీ వీళ్ళందరూ బొట్టు లేకుండా ఉన్నారు కదా, మరి రేపు ఉదయం నేను కూడా బొట్టు తీసేయాలి కదా, నేను బొట్టు తీస్తే మా ఆయన ఊరుకుంటాడా, మా అత్తగారు ఊరుకుంటారా, మా చుట్టుబంధాలు మా చుట్టుపక్కల ఊరుకుంటారా? కానీ ఆ బొట్టు కోసం నేను గుడిలోకి రాను, ఆ బొట్టు కోసం నాకు ఈ ప్రభు వద్దు, ఆ బొట్టు కోసం నాకు రక్షణ వద్దు, నా బాధ లేదు, నేను భర్తను పోతున్నాను. ఒక్క బొట్టు వలన ఎంతమంది ప్రభునికి దూరం అవుతున్నారో తెలుసా ఈ భారతదేశంలో? ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్, ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. దేవుని యందు ప్రియులారా, చిన్నప్పటి నుంచి అలవాటు లేకపోతే వేరే విషయం, కానీ అది నీకు అసలు ఎప్పుడూ పెట్టుకుని అలవాటు వేరే విషయం. ప్రభుని కోసం నేను బొట్టు త్యాగం చేస్తున్నాను ఎవరైనా అన్నారో అనొద్దు, నా దగ్గర అసలు అనొద్దు. ప్రభుని కోసం నువ్వు బొట్టు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. బొట్టు పెట్టుకోవద్దు అని ప్రభు ఎక్కడా చెప్పలేదు. బొట్టు పెట్టుకుంటే ఎవడ నరకానికి వెళ్ళిపోడు, బొట్టు తీసేస్తే ఎవడ మోక్షానికి వెళ్ళిపోడు. ఇది మానవుల యొక్క ప్రబోధమే, దేవుని యొక్క ప్రబోధము కాదు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొక ఉదాహరణ చెప్తాను. ఓకే, ఎవరెవరైతే ప్రొటెస్టెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. ఇంటికి వెళ్ళాక కూడా దీని మీద చర్చ జరుగుతుంది, నన్ను తిట్టుకుంటారు. కానీ చెప్తున్నాను, వినండి. ఓకే, కొద్ది రోజుల్లో వినాయక చవితి వస్తుంది కదా, మనకు అవసరం కూడా. ఓకే, చాలామంది పాస్టర్లు గొంతెత్తి మరి ప్రసంగిస్తారు, విగ్రహాలకు అర్పించబడినవి తినకూడదు అని. అనగదా, నేను ఎన్నిసార్లు తినేసాను. చిన్నప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే వినాయక చవితికి ఏదో కడతారు, అందరికీ పంచుతూ ఉంటారు పరమన్నం. నేను వెళ్ళి తినేసా. నన్ను మా అమ్మ నన్ను ఎప్పుడు వద్దనలేదు, కాదనలేదు. ఓకే, దానివల్ల నేను ఎప్పుడు పాపం కట్టుకుని నా దేవుడు కూడా నన్ను పాపిగా ఎంచలేదు. దానివల్ల నాకు ఈ జబ్బులు రోగాలు రాలేదు. ఐ రెస్పెక్ట్ దే ట్రెడిషన్స్. మనందరం కలిసి ఉంటున్నాం కనుక నువ్వు క్రిస్మస్ కేక్ ఇస్తే వాళ్ళు తీసుకుంటున్నారా లేదా? వాళ్ళు నా చేతికి ఏదో చిన్నది ప్రసాదం ఇస్తే తీసుకోవడానికి ఏమైంది? అయితే తీసుకునే విధానంలో తేడా ఉంటుంది. నేను ముందు చెప్పాను కదా, ఆశ్చర్యపడిపోతారు కొంతమంది. ఆశ్చర్యపడిపోకండి, నిదానంగా ఆలకించండి. తీసుకోవడంలో వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి? తీసుకునేటప్పుడు నీ మనసులో ఏముందో అది ముఖ్యం. ఈ వినాయకుడి ప్రసాదం లేదా ఈ దేవుడి ప్రసాదం, ఈ దేవత ప్రసాదం నేను తింటే నాకు పిల్లలు పుడతారు, నాకు కడుపు పండుద్ది, ఇటువంటి సెంటిమెంట్స్తో తిన్నావనుకో, అది పాపం, అది ఘోరమైన పాపం, అది విగ్రహారాధన, అది ప్రభుని తృణీకరించడం, అది నువ్వు పాపం కట్టుకోవడం, అది ప్రభు చేతకాని వాడిని చేయడం, ప్రభుని అవిశ్వాసం ఉంచడం. కానీ అదే ఇది వాళ్ళు ప్రేమతో ఇచ్చారు, వాళ్ళ ప్రేమను నేను గౌరవిస్తాను, తిన్నావనుకో తప్పులే. అది నా ప్రభు పాదాల దగ్గర పెట్టి పిత పుత్ర పవిత్రాత్మ నామమున, అందులో విషమున్నా ఎగిరిపోద్ది, అందులో పాపమున్నా ఎగిరిపోద్ది. స్వీకరించాలంటే ఏ తప్పు లేదు. ఎందుకంటే నువ్వు నోట్లోకి ఏ తీసుకుంటున్నావో అది నీ హృదయంలోకి వెళ్ళదు, అది నీ కడుపులోకి వెళ్తుంది, అది విసర్జించబడుతుంది. ప్రభు చెప్తున్నటువంటి మాట, దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 7వ అధ్యాయము చూడండి, 14-15 వచనాలు. 15వ వచనం, మనుష్యుని మలినపరిచినది నోటి నుండి వెలువడినదే కానీ నోటిలోనికి వెళ్ళినది కాదు. 17వ వచనం, ఆయన ఆ జనసమూహమును వీడి గృహమున ప్రవేశించినప్పుడు ఆయన శిష్యులు మనలాగే, ప్రభువా మీరు ఏమన్నారు, ఏదైనా తినొచ్చన్నారా, ఏదైనా తినియొచ్చా, ప్రసాదం కూడా తినియొచ్చా అని అడుగుతుంటే అప్పుడు యేసు శిష్యులను చూసి, మీరును ఇంతటి మందమతులా? ప్రభు చెప్తున్నారు, మానవుడు భుజించినది ఏదియు అతనిని మాలిన్యపరచదు, ఏలైనా అది హృదయములో ప్రవేశింపక ఉదరములో ప్రవేశించి ఆ పిమ్మట విసర్జించబడును. అట్టి పదార్థములు భుజింపదగినవే అని ఆయన పలికాను. ఎవరు పలికారు? ఫాదర్ గారు చెప్పారా? యేసు ప్రభు చెప్తున్నారు. పేతురు గారి జీవితంలో ఒక యొప్పాలో ఒక మేడ మీద గదిలో ఉంటారు. పేతురు గారి దగ్గరికి ఒక పెద్ద దుప్పటి వస్తుంది. ఆ దుప్పటి మీద నక్క, పిల్లి, కుక్క, పంది అన్ని రకాల జంతువులు ఉన్నాయి. పేతురు లేచి వాటిని చంపుకొని వండుకొని తిను అన్నారు. అయ్యయ్యో, అపచారం అపచారం, అయ్యోదావతసుడు కదా, అపచారం, నేను ఎప్పుడైనా నిషేధించబడినది తిన్నానా, అశుద్ధమనేది తిన్నానా, నేను తినను అంటాడు. ప్రభు అంటారు, నేను పవిత్రపరిచిన దానిని నువ్వెవడవు అపవిత్రం అని చెప్పడానికి అంటారు. ఆ యొక్క కళ వెళ్ళిపోతుంది, దర్శనం ముగిసిపోతుంది. మళ్ళీ రెండవసారి మరలా ప్రార్థన చేసుకుంటే మళ్ళా పెద్ద చాప దుప్పటి వస్తుంది. దుప్పటి మీద అన్ని భోజన పదార్థాలు ఉంటాయి. లెగు తిను అంటే నేను తినను, అపచారం అంటారు. నేను పవిత్రపరిచిన దానిని నువ్వెవరవయ్యా అపవిత్రపరచడానికి అంటారు. మూడోసారి అలాగే జరుగుతుంది. దర్శనం ముగుస్తుంది. ఆ తర్వాత ఎక్కడి నుంచో ఒకరు వస్తారు, వాళ్ళతో పాటు అక్కడికి వెళ్తారు. పేతురు అక్కడ ప్రార్థించగా పరిశుద్ధ ఆత్మదేవుడు దిగి వస్తాడు. అతను చెబుతాడు, మేమందరినీ కూడా మేము పందిని తినం,
అది అశుద్ధమైనదని. మేము రోమీయులతో పొత్తులు పెట్టుకోం, మీరు అశుద్ధమైన వారని, పాపాత్ములని. కానీ ప్రభు అన్నారు ఏదైనా తినొచ్చు అన్నారు. అంటే ఎవరైనా ప్రభుని సన్నిధికి రావచ్చు, ఎవరైనా రక్షింపబడవచ్చు, ఎవరికైనా ఆయన ఆత్మనిస్తారట, ఎవరిపైనను ఆయన ఆత్మను కుమ్మరిస్తారంట అని పేతురు గొప్ప పాఠం నేర్చుకున్నాడు దేవుని యందు ప్రియులారా. కనుక అనవసరంగా తప్పుడు బోధలు విని తప్పుడుగా జీవించొద్దు. ఈరోజు నువ్వు ప్రసాదం తినవు, రేపు ఉదయం ఇల్లు నీకు దొరకదు, నాకు ఇల్లు ఇవ్వండి అంటే మా ఇంట్లో ప్రసాదం తినవు కానీ మా ఇల్లు నీకు కావాలా, గెట్ అవుట్ అంటారు. సరిపోయిందా? అవసరమా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవుడు అంటే ఇల్లు దొరకదు. ఎందుకని? వీళ్ళు మనల్ని తోలనాడతారు, వీళ్ళు బొట్టు పెట్టుకోరు, వీళ్ళు అరుస్తారు, కేకలేస్తారు. నిజానికి కథోలికులమైన మనం ఎవరిని తోలనాడం. కథోలికులమైన మనం బొట్టు పెట్టుకొని హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తాం. కథోలికులమైన మనం ఎవడు అరవడు, అరిసేవాడు ఒక్కడే, ఫాదర్ గాడు. ఓకేనా? దేవుని యందు ప్రియులారా, వారి వలన, అటువంటి క్రైస్తవుల వలన, క్రైస్తవ బోధకుల వలన, క్రైస్తవ సంఘాల వలన మనము కూడా ఈ సిలువ మోయాల్సి వస్తూ ఉంది. కనుక మానవ నియమాలను దైవ ప్రబోధాలుగా ఎంచొద్దు, బోధించొద్దు, అనుకోవద్దు. చేతులు కడుక్కోకపోతే నరకానికి వెళ్ళిపోతారని వాళ్ళు ప్రభునికే నీతులు చెప్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏది తిన్నామా ఏది తినలేదా ముఖ్యం కాదు, ఏది పెట్టుకున్నావా ఏది పెట్టుకోలేదా ముఖ్యం కాదు. హృదయ శుద్ధి ముఖ్యం. ఇన్నర్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. ఆత్మశుద్ధి ముఖ్యం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొంతమంది వైట్ డ్రెస్సులు వేసుకొని గుళ్ళోకి వెళ్తారు కదా. వైట్ డ్రెస్సులు వేసుకొని, వైట్ డ్రెస్ ఉంటేనే గుళ్ళోకి రావాలి. అరే షర్టు ప్యాంటు వైటే, లోపలంతా బ్లాకే. దేవుడు కంటికి ఈ వైట్ కనిపించదు. దేవుడు హృదయాలను చూసే దేవుడు కనుక ఆ బ్లాకే కనిపిస్తుందంట. నువ్వు షర్టు ప్యాంటు ఎంత బ్లాక్దైనా వేసుకో, ఎంత మాసిందైనా వేసుకో, ఎంత పాతదైనా వేసుకో, ఎంత చిరిగిపోయిందైనా వేసుకో, హృదయం మాత్రం అందంగా, హృదయం మాత్రం పవిత్రంగా, హృదయం మాత్రం నిర్మలముగా ఉండేలాగా మనం చూసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, హృదయ శుద్ధి లేకుండా ఇవన్నీ కూడా హిపోక్రసీ, కపట వేషధారణ మాత్రమే. ఇది లేదు కనుక అది చూపించుకుంటూ ఉంటారు. హృదయ శుద్ధి లేదు కనుకనే ఇది చూపించుకుంటూ ఉంటారు. చాలాసార్లు స్కూల్లో చదువు లేనివాడు ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. వాడు ఓవర్ యాక్టింగ్ చూసి చాలా మంచి పిల్లోడు కావాలనుకుంటే ఆడికి పరీక్షలో 0 వస్తాయి, 100కి 0, 50కి 0. అరే ఎంత ఓవర్ యాక్షన్ చేశాడు, లోపల చదువు అయితే ఏమీ లేదు. అంటే చదువు లేదు కనుక ఈ ఓవర్ యాక్షన్ అంతానా. ఈ డాంబికమైన జీవితం, చెప్పులు లేకుండా నడుపుతాను, ప్రసాదాలు తినను, ఇవన్నీ కూడా ఇన్నర్ స్పిరిచువాలిటీ లేనప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా డాంబికమైన జీవితానికి మనం వెళ్తాం. కనుక అది మానవ ప్రబోధాలు మాత్రమే, దేవుని ప్రబోధాలు కాదు అని గమనించి గుర్తించి హృదయ శుద్ధి కొరకు పాటుపడండి. ఇవన్నీ కూడా దాని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు, దాని గురించి ఎక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. రోడ్డు మీద వెళ్తున్నావు, ఎవరో ఆపాడు, ప్రసాదం ఇచ్చారు, చెయ్యి బాగుంటే తీసుకొని తినేసి వెళ్ళిపో. నీ ఇంటి దగ్గర తలుపు తట్టారు, ఏంటమ్మా అంటే ఈరోజు మాకు పండగ. అవునా, అయితే ఏంటట, ఇగో మీరు తీసుకుంటారా అని భయపడుతూ ఇస్తూ ఉంటారు. మేము తీసుకుంటా, ఏం పర్వాలేదు, నా ఇవి తీసుకొని దేవుడు మొదలుపెట్టు, ప్రభుని కర్పించు, ప్రార్థన చేసుకో, తినేసి గిన్నె కడిగి ఇచ్చే, ఉట్టిదేవో ఏదైనా పెట్టేసి మళ్ళీ అంతే, సింపుల్. దాని గురించి అది తింటే పాపము, నరకానికి వెళ్ళిపోతాను, తప్పు చేస్తే పాపం, అబద్ధం ఆడితే పాపం, దొంగతనం చేస్తే పాపం, మందు తాగితే పాపం, వ్యభిచరిస్తే పాపం, ఇవన్నీ పాపాలు. వాటి గురించి ఆలోచిద్దాం, ప్రసాదం గురించి కాదు, బొట్టు గురించి కాదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మానవ నియమాలను దేవుని ప్రబోధాలుగా ఎంచవద్దు అంటూ ఈనాడు మొట్టమొదటిగా ప్రభు మనకు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవ విషయం ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి మరొక పాఠం ఏమిటండి అంటే, కీప్ యువర్ హార్ట్ హోలీ. నీ హృదయాన్ని పరీక్షించుకో. ఈ రోజుల్లో ఎవడికి చూసినా గుండె జబ్బులే, అవునా కదా, గుండె జబ్బులు, హార్ట్ కంప్లైంట్స్, హార్ట్లో హోల్స్ లేదంటే హార్ట్లో బ్లాక్స్ అని ఉంటూ ఉన్నాయి. హృదయము ఆరోగ్యంగా లేకపోతే బండి నడవదు, గుండె ఆరోగ్యంగా లేకపోతే బండి నడవదు. గుండె ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఆత్మ ఆరోగ్యం, హృదయము అనే ఆరోగ్యం చాలా ముఖ్యం.
కానీ ఈ హృదయము మనలను మాలిన్యపరుస్తుంది. హృదయము చాలా కపటము కలిగినది. ఆ హృదయ శుద్ధిని మనం కలిగి ఉండాలి. హృదయ శుద్ధిని మనము కోల్పోకూడదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, హృదయ శుద్ధి హృదయంలో ఏముందంట ప్రభు చెప్తున్నారు. 21వ వచనం, ఏలయనా హృదయము నుండి దురాలోచనలు వస్తాయి. వేశ్య సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడుతున్నాయి. వాటి నుండి హృదయాన్ని కాపాడుకోండి. దేవుని యందు ప్రియులారా, దేవుని సన్నిధిలో నువ్వు పవిత్రంగా జీవించాలంటే ఈ హృదయమును ఈ 13 రకాల పాపాల నుంచి కాపాడుకోవాలి. నువ్వు ఏదో తింటేనో, తెల్ల బట్టలు వేసుకోకపోతేనో, బొట్టు పెట్టుకుంటేనో దేవుడు బాధపడడు. దేవుడు ఎప్పుడు బాధపడతాడండి? దేవుడిని ఎప్పుడు తిరస్కరించిన వారం అవుతాం? దేవుడికి వ్యతిరేకంగా ఎప్పుడు మనం పనిచేసిన వాళ్ళం అవుతామంటే, ఇతరులకు కీడు చెయ్యాలి అని ఆలోచిస్తావు చూడు, అది అసలు సిసలైన పాపం. ఇతరులకు కీడు జరగాలని కోరుకుంటావు చూడు, అది అసలైన నరహత్య. ఈ కరోనా వచ్చి అందరూ పోతున్నారు, ఈడిపోవడం లేదేట్రా అనుకున్నారు చూడు, అది అసలైన పాపం. అన్నారా? ఈ 2 సంవత్సరాలు మన అందరం ఈ మాట ఎక్కడో ఒక దగ్గర ఎవడో ఒకటి గురించి అనే ఉంటాం. మంచి అవకాశం పోయింది కదా ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక ఇతరులకు కీడు చెయ్యాలన్న ఆలోచన, ఇతరులకు కీడు జరగాలన్న కోరిక, ఇతరులకు కీడు చెయ్యాలని తలంపు చేసే ప్రయత్నం, అది మనలను అపవిత్రం చేస్తుంది, మాలిన్యం చేస్తుంది. శారీరక వాంఛలు తృప్తిపరచుకోవాలని అన్న ఆలోచన మనలను అపవిత్రం చేస్తుంది, మాలిన్యపరుస్తుంది. నన్ను మించిన వాడు ఇక్కడ ఎవ్వడూ లేడు, అంతా నాదే, నాకన్నా గొప్పవాడెవడూ లేడు అన్న అహంకారము మనలను అపవిత్రం చేస్తుంది. ఇతరులను క్షమించకపోవడము మనలను అపవిత్రం చేస్తుంది. ఇతరులను తక్కువగా, ఆడికేం తెలుసు, వాడికి ఏం తెలీదు అంటూ ఇతరులను తక్కువ చేసి చూస్తాం చూడండి, అది మనలను అపవిత్రం చేస్తుంది. పొరపాటు జరిగినప్పుడు భర్త వచ్చి క్షమాపణ అడిగితే, భార్య వచ్చి క్షమాపణ అడిగితే, నేను క్షమించను అంటావు చూడు, క్షమించలేనితనం, అది మనలను అపవిత్రం చేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఇటువంటి పాపముల నుండి మనల్ని మనం కాపాడుకున్నప్పుడు మనం దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా నిలవగలం. ఇవన్నీ లేకుండా వీటితో జీవిస్తూ నేను దేవుణ్ణి ఆరాధిస్తానంటే, దేవుడు మన ప్రార్థనలు, మన ఆరాధనలు, మన విశ్వాసం, మన భక్తిని వ్యర్థముగా ఎంచుతున్నారంట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పోయిన వారం ఎప్పుడో మీకు ఒక ఉదాహరణ చెప్పినట్లు గుర్తు. ఒక ఫాదర్ గారికి రాత్రి మీద ఫోన్ వచ్చిందంట. రాత్రి 1 గంట 2 గంటలకి ఎవరికో బాగలేదని. వెంటనే ఆయన రాత్రి మీదే ఆ చలిలో బండి మీద బయలుదేరారంట. దివ్య సప్సాదం ఇవ్వడానికి, పాప సంగీతం ఇవ్వడానికి, అవస్థాభ్యంగం ఇవ్వడానికి. కరెక్ట్గా దూరంగా వెళ్తున్న దగ్గర ఒకనొక దొంగ ఫాదర్ గారిని కాపు కాశాడు. ఆగు, నువ్వు మర్యాదగా ఆగు, నువ్వు ఎవరు అన్నారు. ఇక నేను చెప్పండి ఏం కావాలి అంటే, మర్యాదగా పరిస్థితి అన్నారు. పరిస్థితి అందులో డబ్బులు లేవు, అందులో డబ్బులు ఉండవు ఇప్పుడు కూడా, పరస్లో డబ్బులు లేవు. అదేంటి డబ్బులు లేవు, నాది డబ్బులు లేవు అన్నాడు. అది లేవు, నీ సెల్ ఫోన్ నాకు ఇచ్చేయి, నీ బండి నాకు ఇచ్చేయి, నీ ఉంగరాలు గింగరాలు నాకు ఇచ్చేయి, నీ మొత్తం నాకు ఇచ్చేసి అని చెప్పి అతను దిగితే, అతను అంగీ మొత్తం కోటు తీసేసరికి అంగీ మొత్తం కనిపించింది. అయ్యయ్యో మీరు ఫాదర్ గారా? అవును, నేను చర్చ్ ఫాదర్నే. సారీ ఫాదర్, మీరు ఫాదర్ గారు అనుకోలేదు, మీరు వెళ్ళిపోవచ్చు. ఇది ట్రాఫిక్ పోలీసా? వెళ్ళిపోవచ్చు అనడానికి. సర్లే, నువ్వు నన్ను ఏం అనడం లేదు కదా, నువ్వు కొంచెం మంచోడివే, నువ్వు కొంచెం మంచోడిలాగే ఉన్నావు అని చెప్పి జోబులో చేయి పెడితే ఫాదర్ గారి జోబులోని ఒక సిగరెట్ ఉన్నది. చలి ప్రాంతం కనుక అందరూ సిగరెట్లు కాలుస్తారు చలి దేశాల్లో, ఫారెన్ కంట్రీస్లో. కనుక నీకు నేను ఏమీ ఇవ్వలేకపోతున్నానరా నాయన, కనీసం ఈ సిగరెట్ అన్నా ఇస్తాను, తీసుకొని సిగరెట్ కాల్చు ఈ చలిలో మంచులో అన్నారు. అదేంటి ఫాదర్ అలాగంటారు? తపస్సు కాలంలో నేను సిగరెట్ కాలుస్తానా ఏంటి? తపస్సు కాలంలో సిగరెట్ కాల్చను అన్నాడంట. మరి తపస్సు కాలంలో కత్తి పట్టుకొని నిల్చున్నాడు, అది పర్వాలే. తపస్సు కాలంలో దొంగతనాలు చేస్తున్నాడు, అది పర్వాలేదు. తపస్సు కాలంలో హత్యలు చేయడానికి సిద్ధపడుతున్నాడు, అది పర్వాలేదు. సేమ్ టు సేమ్ మన జీవితాలు కూడా చేయాల్సినవన్నీ చక్కబెడేసి గుళ్ళోకి వచ్చి భక్తిమంతుల్లాగా ఉంటాం చూడండి. ప్రభు అంటున్నారు, ఓరి కపట వేషధారి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున 2 పాఠాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిగా మానవ ప్రబోధాలను
దైవ ప్రబోధాలుగా ఎంచొద్దు. దైవ ప్రబోధం ఒకటే, ఆ 10 ఆజ్ఞలే. సకల వస్తువుల కంటే సర్వేషను అధికంగా ప్రేమించు, నిన్ను నీవు ప్రేమించి నీ పొరుగువారిని ప్రేమించు, సద్భావనాన్ని పాటించు, తల్లిదండ్రులను గౌరవించు, నరహత్య చేయకుండా ఉండు. ఇవి దేవుని యందు ప్రభుని ప్రబోధాలు. వాటిని పాటిద్దాం. చిన్న చిన్న మానవ నియమ నిబంధనల గురించి మనం ఎక్కువగా సతమతమతాల్సిన అవసరం లేదు, అలా బోధించకూడదు. రెండవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో మన హృదయాన్ని, మన అంతరంగాన్ని దొంగతనము నుండి, అహంకారము నుండి, మోహము నుండి, అపవిత్రత నుండి, దురాలోచన నుండి, దౌష్ట్యము నుండి, మోసము నుండి కాపాడుకోవాలి. హృదయము యొక్క పవిత్రతను కోరుకుంటే దేవుడు మనల్ని మెచ్చుతాడు. కొంతమందికి శరీరంలో అన్ని టెస్టులు బాగా వస్తాయి, గుండెలోనే పెద్ద కన్నం ఉంటుంది. అడు ఆరోగ్యవంతుడు అనారోగ్యవంతుడా? రోగే, ఆరోగ్యవంతుడు కాదు. శరీరం అంతా బాగుండి గుండె బాగలేదు కదా, అతను బ్రతకలేడు. అలాగే మన జీవితం అంతా బాగుండి హృదయం కపటత్వంతో ఉంటే మన దేవుని సన్నిధిలో ఆరోగ్యంగా పవిత్రంగా నిలవలేము. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కనుక హృదయ శుద్ధి కొరకు ప్రయాసపడదాం. దైవ ప్రబోధాలను పాటిద్దాం. మానవ ప్రబోధాలను, నియమ నిబంధనలను దైవ ప్రబోధాలుగా ఎంచొద్దు. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.